హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు వచ్చేసి స్టార్ నెక్లా ఉంటుంది, కొంచెం కట్ వర్క్. ఆ నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము. ఓన్లీ నెక్కేనండి, మిగిలింది ఏం చెప్పట్లేదు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బిగినర్స్ అయినట్టుగా అయితే కళ్ళు మూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక పావించి పెట్టాను. కిందన ఆల్రెడీ పావించి కోసం మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది 25 సైజు, చిన్న సైజు. సో నేను వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. నెక్ ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్రాడ్ అయిపోద్ది, చాలా సన్నంగా ఉంటారు కాబట్టి బ్రాడ్ అయిపోద్ది. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. నడుం లూజ్ అనేది 25, ఖర్చులతో కలిపి పావు తక్కువ 10 ఇంచులు పెట్టానండి. మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు లావ్ అవ్వచ్చు కదా. తిని వచ్చేసి ప్రెగ్నెంట్ కాదు, డెలివరీ అయిపోయిందనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6, షోల్డర్ వచ్చేసి 3. డెలివరీ అయ్యి పాప పుట్టింది, అందుకోసమే ఇప్పుడు సన్నంగా ఉంటాం, మళ్ళీ తర్వాత లావ్ అయిపోవచ్చు కదా అని ఖర్చులు కొంచెం ఎక్కువగానే పెట్టాను. నెక్ లెంత్ వచ్చేసి 10. నెక్ డౌన్. నెక్ ఏంటంటే నెక్ డిజైన్ వచ్చేసి స్టార్ నెక్కి ఒకటి చిన్న కట్ వర్క్ ఉంటుంది, అంతే, ఇంకేమీ కాదు. సింపుల్. బిగినర్స్ అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని నేర్చుకోండి. కొంతమందికి బ్లౌజ్ కుట్టడం వచ్చు కానీ మోడల్స్ రావు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసినట్టుగా అయితే మీకు ఇంకా భయం అనేది ఉండదు. నేను లోపలికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. తీసుకొని ఫ్రీ హ్యాండ్తోనే మళ్ళీ బయటికి ఒక 1/2 ఇంచ్ పెట్టాను, మళ్ళీ లోపలికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని దీన్ని స్టార్ నెక్లా డ్రా చేసుకొని దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ బయటికి పంపించాను, అంతే, సింపుల్. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ పాయింట్ దగ్గర సూది దింపుతున్నాను, ఏ పాయింట్ దగ్గర తిప్పుతున్నానో అన్నీ అబ్జర్వ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేయండి. బిగినర్స్కి ఎందుకు ఇది నేర్చుకోమంటున్నానంటే, కర్వ్స్ తిప్పడం అలవాటు అయితే ఈ మధ్యన కట్ వర్క్ బాగా ఫ్యాషన్గా అయిపోతుంది కదండి. లేకపోతే మోడల్స్ ట్రై చేయాలన్నా, డిఫరెంట్గా నెక్స్ట్ ఏమైనా కావాలన్నా నేర్చుకున్నట్టుగా అయితే బాగుంటుంది. ఏముందండి, పాత శారీస్ కానీ పాత బ్లౌజెస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటి మీద పెట్టి బ్లౌజ్ పీసెస్ అనేవి ట్రై చేయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ పీస్ పెట్టి 1/2 ఇంచు ఖర్చుతో కుట్టడం స్టార్ట్ చేశాను. ఎలా కుడుతున్నానో అది అబ్జర్వ్ చేయండి. ఒకసారి కర్వ్స్ తిప్పుతున్నాను కదా, కర్వ్స్ తిప్పే దగ్గర ఒకసారి ఎలా తిప్పుతున్నాను అనేది చెక్ చేయండి. అండ్ నాకు ఈ నెయిల్ పాలిష్ చూడగానే మా ఫ్రెండ్ దీప గుర్తొచ్చిందనమాట. తను నా స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. తను ఎప్పుడు ఇదే నెయిల్ పాలిష్, తనకి ఇష్టమేమో, ఎప్పుడు ఇదే పెట్టుకుండేది. ఆ నెయిల్ పాలిష్ చూడగానే కొనేసి పెట్టుకున్న తర్వాత గుర్తొచ్చింది. తనకి కంపల్సరీ ఈ వీడియో పంపిస్తాను. ఇప్పటికీ మేమిద్దరం టచ్లోనే ఉంటాము. నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఒకటే, అందరం కలిసే ఉంటామండి ఇప్పటికి కూడా. అంటే ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటామండి, బాగుంటుంది మా ఫ్రెండ్షిప్ బాండ్ అనేది. ఎక్కువ మంది ఉండరు, ఒక 6 to 7 మెంబర్స్ ఉంటాము. అందరము చాలా బాగా ఉంటాం అన్నమాట. ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటాము, మంత్లీ వన్స్ అయినా కాల్ చేసుకుంటాము. ఎప్పటికప్పుడు స్టేటస్లు చూసి మెసేజ్ చేసుకుంటాము. ఇంటి దగ్గర 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఫోన్ చేస్తే గంటలు మాట్లాడుకుంటాం, ఏం మాట్లాడుకుంటామో కూడా తెలీదు. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, లేకపోతే ఇంటి పక్కన ఫ్రెండ్స్. నాకు ఇంటి పక్కన ఫ్రెండ్స్ 2 ఉన్నారు, ఎక్కువ మంది లేరు, 2-3 అంతే. ఇప్పుడు మనం మొత్తం కట్ చేసేసి ఖర్చులు పెట్టుకుందాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. చైల్డ్హుడ్ ఫ్రెండ్సే నాకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంకా వాళ్ళు తెలుసు అనుకోండి. ఫస్ట్ స్టాండర్డ్, 3rd స్టాండర్డ్ నుంచి తెలుసు. ఇప్పటికీ మాకు మ్యారేజెస్ అయిపోయి మాకు పిల్లలు పుట్టేశారు, అయినా సరే మేము టచ్లోనే ఉంటాము. మీ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారా, లేకపోతే దూరంగా ఉన్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కమెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా నెయిల్తో మనము అనుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి.
కార్నర్స్ ఎప్పుడైనా సరే ఇలా ఇలా అంటే నేను చూపిస్తున్నాను కదా అలా అనండి, అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ పెడల్ లేపుతున్నాను, ఎక్కడ తిప్పుతున్నాను అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ పెట్టి ఇలా కుట్టడానికి మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, అర్థమవుతున్నాయా? నేను ప్రతి వీడియోలో ఇదే అడుగుతాను, నచ్చుతున్నాయా, అర్థమవుతున్నాయా అని కన్ఫామ్గా. ఎందుకో అలా అడగాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చూడండి, ఖచ్చితంగా చూడండి. ఏదో ఒక పాయింట్ నా వీడియోలో యూస్ఫుల్గానే ఉంటుంది. మీకు తెలియదు ఏదైనా ఒక పాయింట్ ఉండొచ్చు కదా, ఆ పాయింట్ యూజ్ అవుతుంది కదా. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేస్తారంటే మీకు ఇంకొచ్చేసినట్టే అండి. కానీ నేను మా ఫ్రెండ్స్ని కలిసి 8 years అయిపోతుంది. నా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉన్నారు, నేను వైజాగ్లో ఉంటాను. చెప్పాను కదా ఇప్పుడు నెయిల్ పాలిష్ అని, తను ఒక్కదాన్నే కలిశాను. తను ఇటు సైడ్ పాతపట్నం సైడ్ మ్యారేజ్ చేసుకుందనమాట తను. నేను అటు సైడ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కలిశాను అనమాట. అంతే, ఇంకెవరిని కలలేదు. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా కలుస్తాను నా ఫ్రెండ్స్ని. ఇప్పుడు వచ్చేసి నేను లేస్ వేసుకుంటున్నాను. శారీ కలర్ లేస్ అండి ఇది. శారీ బ్లూ వచ్చింది, అందుకోసమే బ్లూ కలర్ లేస్ వేసాను. కర్వ్స్ తిప్పే దగ్గర మనం ముందే షేప్ పెట్టేసుకోవాలి. అటు సైడ్ టర్న్ అవుతుందో చూడండి ఒకసారి, నేను ఎలా పెట్టుకుంటున్నానో. షేప్ పెట్టేసుకొని అప్పుడు కుట్టాలన్నమాట. చూడండి నేను జాగ్రత్తగా కుడుతున్నాను, ఇంకా స్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. అలా అయితే మీకు అర్థమవుతుంది కదా అని. కొంచెం దూరం రాగానే ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నానో మీకు అర్థమవుతుంది అనమాట స్లోగా చూపించడం వల్ల. కొన్ని లేసులు తిరగవండి, ఇదైతే స్ట్రైట్ లేస్, అంత తిరగదు. అప్పుడు ఇలా టర్న్ చేసుకుంటే సరిపోద్ది. నీట్గా కుట్టుకోండి. మీకు బ్లౌజెస్ కానీ కటింగ్ రాకపోతే బిగినర్స్ అయితే నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, చాలా క్లియర్గా ఉంటాయి. ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను, ఎక్కువ పాయింట్స్ కాదు, కొన్ని పాయింట్స్లోనే కటింగ్ అయిపోద్ది. కొన్ని స్టెప్స్లోనే కటింగ్ అయిపోద్ది. ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా చేయకుండా వస్తుందండి. ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఫస్ట్ కుట్టగానే ఏది రాదు, తర్వాత స్లోగా వస్తూ ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ చేసామన్నది. మా ఇంటి దగ్గర ఒక అక్క నా వీడియోస్ చూసి నేర్చుకుంటుంది. అంటే అస్తమానం వచ్చి అడగలేరు కదా, కానీ అడుగుతుంది ఎప్పుడైనా డౌట్ ఉంటే. నేను అంటాను వీడియోలో అడగచ్చు కదక్క, అందరికీ యూజ్ అవుతుందని. కానీ ఆ అక్క అడగదనమాట, ఇంటి దగ్గర అడుగుతుంది. ఆ బ్లౌజ్ నేను కటింగ్ చేసింది తను చూసి నేర్చుకొని ఆ బ్లౌజ్ కుట్టేసి నాకు చూపించింది అనమాట మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాగా వచ్చింది కూడా, ఆ అక్కకి బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎక్కడైతే టర్నింగ్స్ తిరిగాయో అక్కడ రఫ్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే చిన్నది ఒకసారి అంటే సరిపోతుంది, దానివల్ల ఏంటంటే లెగకుండా ఉంటుంది. తను వేసుకొని చూపించినప్పుడు అందులో ఏం మిస్టేక్ ఉందంటే షోల్డర్ ఫాల్ అవుతుంది. అంతా బాగా వచ్చింది, కానీ చిన్నది షోల్డర్ అనేది ఫాల్ అవుతుంది. హ్యాండ్ తిప్పడం కానీ చాలా బాగా చేసింది. ఫ్రంట్ కొంచెం డిస్టర్బింగ్, అంటే కొంచెం బాగా రాలేదు ఫ్రంట్ అనేది. ఒక్కసారికి అలా కుట్టిందంటే గ్రేటే అని నేనైతే అనుకున్నాను. బాగా కుట్టింది తను, నాకైతే నచ్చింది. తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ ఎలా చేసుకోవాలి, ఎలా కట్ చేసావక్క అని అడిగితే తను చెప్పింది. దాన్ని బట్టి మళ్ళీ ఇంకోటి కుట్టి చూపించు అన్నాను. కట్ చేస్తాను అన్నది, మరి ఏం చేస్తుందో చూద్దాము. అంటే కుట్టేటప్పుడు సాగదీసేస్తారు కదండి స్టార్టింగ్లో, అంటే పట్టుకొని లాగుతారు, కొంచెం లాగడం వల్ల క్లాత్ అనేది సాగుతుంది. తను 2/2 కట్ చేసింది, బాగా వచ్చింది.
అలా సాగదీయడం వల్ల జారుతాయి అన్నమాట. ఇంకేం లేదు, తను ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసింది, బాగా చేసింది, నాకు కూడా నచ్చిందండి. ఇంకా ఒక 2 సార్లు కుట్టేసింది అనుకోండి పర్ఫెక్ట్ అయిపోద్ది ఇంకా అక్క. అలా ఇద్దరు ముగ్గురు నా వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారు మా ఇంటి దగ్గరే. నాకు చిన్నపిల్లలు ఉన్నారని నాకు ఎప్పుడో ఒకసారి టైం దొరుకుతుంది కుట్టడానికి. డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఎక్కువగా రారు, ఎప్పుడో ఏదో మేజర్ మిస్టేక్ అయితేనే వస్తారు, అడుగుతారు. వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారంట. హ్యాపీ కదా అలా చెప్తే, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా మీలో ఎంతమంది నా వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారు చిన్న కమెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టేసుకున్నాం కదా, 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్ నుంచి. కొంతమంది డౌట్ అడుగుతున్నారు అందరికీ 4 అయితే ఎలా అని. స్టార్టింగ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసేయండి. అక్కడ నుంచి మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్కి ఏదైతే వస్తుందో అక్కడ డాట్ పెట్టేయండి. మీరు అలా చేసినా ఓకే, ఇలా చేసినా ఓకే, ఎలా అయినా అక్కడికే వస్తుంది అన్నమాట. ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోండి పైకి, 4 ఇంచెస్ పైకి పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా బిగినర్స్ కోసం నా వీడియోస్లో ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.